నమస్తే. సోషల్ మీడియా నిజంగా చాలా మంచి చేస్తుంది. చాలా విషయాలు మనం తెలుసుకోగలుగుతున్నాము. వాస్తవాలు తెలుసుకోగలుగుతున్నాము. మన మరుగున పడిపోయిన చారిత్రక విషయాలని, చారిత్రక వాస్తవాల్ని, మన వీరుల గురించి కూడా మనం తెలుసుకోగలుగుతున్నాము. మధ్యలో కొంచెం బ్రేకొచ్చింది నిజానికి. ఈ మెకాలే విద్యా విధానంలో విదేశీ రాజుల చరిత్ర, వలస పాలకుల చరిత్ర తప్ప మన రాజుల గురించి ఎక్కడా చెప్పలేదు ఎక్కువగా. చాలా మంది తెలీదు మనకి. అలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాతో చాలా విషయాలు తెలిసొస్తున్నాయి. అయితే లాచిత్ బడుపుకన్ అసోం యోధుడనమాట ఆయన. నేను ఒక మూడేళ్ల క్రితం నేను అసోం వెళ్ళాను. గౌహతి వెళ్ళాను. గౌహతిలో ఒక సెమినార్‌కి వెళ్ళాను. 3 డేస్ ప్రోగ్రామ్ అది. చాలా అద్భుతంగా చేసింది అసోం గవర్నమెంట్. ఆ టైంలో మేము ఆ ప్రోగ్రామ్ జరిగిన చోట అట్లనే తర్వాత ప్రోగ్రామ్ అయిన తర్వాత 3 రోజుల కార్యక్రమం సెమినార్ ముగిసిన తర్వాత కూడా గౌహతి పెద్ద నగరమే కదా! క్యాపిటల్ సిటీ కదా! గౌహతి మొత్తం తిరిగామనమాట. అక్కడ చాలా చోట్ల ఒక విగ్రహం, ఒక వీరుడి విగ్రహం, ఆయన యుద్ధం చేస్తున్న ఇదిలో ఉన్న ఒక విగ్రహం కనబడింది. ఆ పేరు అక్కడ రాసింది కదా! లాచిత్ బడుపుకాన్ అంటే ఎవరు అంటే తెలిసింది ఒక అస్సాంకు ఆరాధ్యుడైన గొప్ప వీరుడు ఆయన. 17వ శతాబ్దానికి చెందిన గొప్ప వీరుడు, యోధుడు ఆయన. మనకు తెలీదసలు భారతదేశం, అసోం మన దేశమే. కానీ నేనసలు వినలేదు. నేను మీడియాలో ఉంటూ కూడా అసలు ఆయన పేరు కూడా నేను వినలేదనమాట. అట్లా మొఘలులు మొత్తం దేశమంతా ఆ ప్రాంతంలో అన్ని రాష్ట్రాలను, అన్ని రాజ్యాలను ఆక్రమించారు గాని అహోంలో అడుగు పెట్టలేకపోయారు. మొఘలులు ఆ నేల మీద అడుగు పెట్టకుండా అడ్డుకున్న యోధ లాచిత్ బడుపుకన్ అన్నమాట. బ్రహ్మపుత్ర నది దాటి వాళ్ళని ముందుకు రానివ్వలేదు ఆయన. సర్వ సైన్యాధిపతి అహోం రాజు దగ్గర రాజుగారి నమ్మకాన్ని నిలబెడుతూ అసోమును కాపాడిన యోధుడాయన. లాచిత్ అంటే రక్తముతో తడిచిన, దాని మీనింగ్ అంట. ఒక టీ తోటలో దొరికాడు. ఒక పసిగుడ్డుగా, ఒక రక్తపు ముద్దగా దొరికాడు ఒకరికి. వాళ్ళు పెంచుకున్నారు. అలాంటిది తర్వాత తాను ఒక బడుపుకాన్ అంటే ఒక యోధుడు, వీరత్వాన్ని సూచించేది. అట్లా ఆయన రక్తంతో తడిచిన ఆ అర్థం వచ్చేలా వాళ్ళు పెట్టుకున్నారు. అట్లా లాచిత్ బడుపుకాన్‌గా తర్వాత ఆయన ప్రసిద్ధి చెందాడనమాట. 17వ శతాబ్దికి చెందిన ఆయన. అయితే మొన్న 3 రోజుల క్రితము ఆయనది జయంతి జరిగింది. ఆశ్చర్యంగా తెలుగులో చాలా మంది, దాదాపు ఒక 5, 6 పోస్టులు నేను గమనించా. సోషల్ మీడియాలో, ఫేస్‌బుక్‌లో కూడా యాక్టివ్‌గా ఉంటా కాబట్టి నేను. లచిత్ బడుపుకాన్ ఫోటోలు పెట్టి, విగ్రహాలు పెట్టి ఆయన గురించి రాశారు. అంటే సోషల్ మీడియా వల్లే కదా మరి ఇది. అసలు మనకు ఎప్పుడూ ఆయనని వినలేదు, చూడలేదు. నేను అసోం వెళ్ళే వరకు 3 ఏళ్ల క్రితం వరకు ఆ పేరు కూడా నేను వినలేదు. అలాంటిది తెలుగు మీడియాలో కూడా ఆయన గురించి మొన్న స్మరించుకున్నారంటే ఎన్ని విషయాలు మరుగున పడిన విషయాలు యోధుల గురించి మనకు అని నాకు ఆశ్చర్యం వేసిందనమాట. నరేంద్ర మోదీ కూడా ప్రస్తావించారు. ఇంకా అసోంలో చాలా బ్రహ్మాండంగా నిర్వహించారు కార్యక్రమము. హిమంత బిశ్వ శర్మ. అయితే ఈ సందర్భంగా 17వ శతాబ్దం నాటి ఆ యోధుడు అంటే ఇప్పుడు 350 ఏళ్ల తర్వాత కూడా అసోంకు మరొక వీరుడు వచ్చాడు అసోమును కాపాడడానికంటూ ఇప్పుడున్న సీఎం హిమంత బిశ్వ శర్మను పోలుస్తున్నారు. ఇంకా అది కూడా సోషల్ మీడియాలో, అక్కడ మీడియాలో ప్రచారం జరుగుతుందన్నమాట. అయితే నేను ఇంకొంచెం సరే, లాచిత్ బడుపుకాన్ లాంటి గొప్పోడు అనడం వరకు వదిలేశారు కదా. నాకు పోలికలు అనిపించినాయి. ఇద్దరిని పోల్చొచ్చు అనిపించింది. లాచిత్ బడుపుకాన్‌తో సమానం అన్న మాట నేను అనలేను హిమంత బిశ్వాని గాని. నిజంగా అసోంను కాపాడుతున్న ఒక గొప్ప వ్యక్తి అని మాత్రం నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే వరుసగా నేను అసోం పరిస్థితులు కూడా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఒక సరిహద్దు రాష్ట్రం, అక్కడున్న పరిస్థితి తలుచుకుంటే చాలా ఆందోళన. పాపం హిమంత కూడా అదే చెప్తున్నాడు. ఒక ఈ ఏమంటారు, అక్రమ చొరబాటుదారుల విషయంలో పెద్ద తలనొప్పి అయిపోయింది అసోంకు నిజంగా. అక్కడ CAA NRC అమలవుతోంది. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి. వెస్ట్ బెంగాల్‌తో పాటు అసోం కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. బీహార్ అయిపోయింది కదా, నెక్స్ట్ వరుసలో ఈ స్టేట్స్ ఉన్నాయన్నమాట. ఇద్దరు బ్రహ్మపుత్ర తీరానే ఉన్నారు. అలాంటి బ్రహ్మపుత్ర తీరాన్ని 350 ఏళ్ల తర్వాత మరొక యోధుడు వచ్చాడు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. సరాయ్ ఘాట్ యుద్ధం అంటే ఈయన చేసిన యుద్ధం 1671లో మొఘల్ సైన్యాన్ని ఔరంగజేబు, రామ్ సింగ్ అసలు చెప్పాను కదా, బ్రహ్మపుత్ర నదీ తీరాన భీకరమైన పోరాటం చేసి వాళ్ళని ఓడించి, వాళ్ళని తరిమి కొట్టి అసోంను కాపాడాడు ఆయన. ఇప్పుడు హిమంత కూడా అట్లనే బంగ్లాదేశ్ బోర్డర్ నుంచి, ఆ సరిహద్దు నుంచి వస్తున్న అక్రమ వలసలను, జిహాదీ ఇన్ఫిల్ట్రేషన్ ను గట్టిగా అడ్డుకుంటున్నాడు ఈయన. NRC ల్యాండ్ జిహాద్, లవ్ జిహాద్ అడ్డుకట్ట వేస్తూ ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చారు హిమంత. అంటే
నాడాయన మొఘల్ సైన్యాన్ని బ్రహ్మపుత్రలో ముంచెత్తితే ఈయన బ్రహ్మపుత్ర తీరాన అక్రమ వలసదారులను ఆపుతున్నాడు, తరిమేస్తున్నాడని చెప్పొచ్చు. అసలు సరిహద్దులో మీరు చూస్తే కాలనీలకు కాలనీలు వెలిసినాయి, అటవీ భూమిని ఆక్రమించుకున్నారు, ఊళ్ళకు ఊళ్ళు వెలిసినాయి అసలు చొరబాటుదారులవి. ఇప్పుడు అక్కడున్న 40% ముస్లిమ్స్ లో 50% బయట వాళ్ళే, నాన్ ఆసామీస్ అన్నమాట. అట్లా అహోం నేల కోసం, ఆత్మగౌరవం కోసం, అహోం సంస్కృతి కోసం, అసలు మాతృభూమి కంటే ఇంకేది ఎక్కువ కాదంటూ ఆయనైతే సొంత మామనే చంపాడు, తల నరికాడు. లాచిత్ బర్ఫుఖాన్ ఆయన గురించి చెప్పుకునే మరే ప్రత్యేకత ఏంటంటే విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు మామ తల నరికాడనమాట. అట్లనే ఇప్పుడు ఈయన కూడా అస్సామీల గుర్తింపు, భాష, సంస్కృతి, భూమిని కాపాడుతున్నాడు. మదర్సాలు క్లోజ్ అయిపోయినాయి, వక్ఫ్ బోర్డు రద్దయిపోయింది. బంగ్లాదేశీ చొరబాట్లకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటున్నాడు. పక్కనే ఉన్న దీదీతో కూడా తలబడుతున్నాడు. ఆమెమో ఇంటర్వ్యూల లెక్క మేపుతుంది. బంగ్లాదేశ్ నుంచి అందరికి బార్లా తరపులు తెరిచి తన రాష్ట్రానికి తీసుకొచ్చి ఆధార్ కార్డులు ఇస్తూ, రేషన్ కార్డ్స్ ఇస్తూ, ఓటర్ ఐడి కార్డులు ఇస్తూ దీది బార్ల తలుపులు తెరుస్తూ అసోంలో ఈ అక్రమ చొరబాటుదారులను తరిమేస్తుంటే మా బెంగాలీస్ని తరిమేస్తున్నారు, బెంగాలీలను కావాలని హిమంత తరిమేస్తున్నాడంటూ మళ్ళీ ప్రచారం అన్నమాట. అట్లా తనేమో మామ తల నరికాడు దేశం కోసం. ఇప్పుడు ఈ రాజకీయ నాయకుడు అసలు ఎవరిని వదిలిపెట్టట్లేదు అస్సాం కోసం. అంతర్గత శత్రువులనే నాడు ఆయన అందరి అంటే ఏమంటారు, ఒక అవినీతి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వాళ్ళ పీచమనిచాడు నాడు. బయటోళ్ళే కాకుండా అంతర్గత శత్రువులను కూడా. సేమ్ హిమంత కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ముందు నుంచి కూడా. ఆ పార్టీలో అవినీతిని, అక్రమాలను ప్రశ్నించాడు ఆయన అక్కడ కూడా. తర్వాత బీజేపీలోకి వచ్చాడు. ఇప్పుడు ఇంకా పూర్తిగా అస్సాంని ఆయన క్లీన్ చేస్తున్నాడు, ప్రక్షాళన చేస్తున్నాడు అన్నట్టు. ఒక గొప్ప సైన్యాధికారిగా లాచిత్ బర్ఫుఖాన్ అసోం చరిత్రలోనే నిలిచాడు. గెరిల్లా యుద్ధము, నౌకాదళ నిర్మాణము ఆయన చెప్పిన కదా. అసలు కన్న వాళ్ళు ఎవరో తెలియదు. ఒక టీ తోటలో ఎవరికో దొరికితే వాళ్ళు పెంచుకున్నారు. మొమోయ్ ఆయన పెంచుకున్న తల్లి పేరు. అట్లా రాజు నమ్మకంతో ఈయన పోరాటాన్ని, ఈయన చిత్తశుద్ధిని, మాతృదేశం పట్ల ఉన్న ఈయనకున్న భక్తిని చూసి సైన్యాధిపతిని చేస్తే దాన్ని నిలుపుకున్నాడు ఆయన. విజయమో ఆవెంటే వీరమరణం కూడా లాచిత్ బర్ఫుఖాన్కి. విజయమో వీరమరణమో అంటారు కదా, యుద్ధంకి వెళ్ళే వాళ్ళను. గెలవడమా లేదా అక్కడే పోరాడుతూ చనిపోవడం అంటారు కదా. ఆయన గెలిచి విజయం సిద్ధింపజేసి, విజయం సాధించి వీరమరణం పొందాడు అక్కడే. అట్లా అంత ఒక సైన్యాధిపతిగా, అంత తన ముద్ర వేసి, ఒక తన పోరాట పటిమను చాటి ఒక యోద్ధగా ఇప్పటికీ ఆయన నిలిస్తే, అసోంలో అంటే ఒక రాజకీయంగా ఇప్పుడు ఈయన ఒక రాజకీయ పార్టీని నిర్వహిస్తూ ఒక ముఖ్యమంత్రిగా ఆ స్టేట్ను, బీజేపీని అయితే 15 సీట్ల నుంచి 60 సీట్లకు తీసుకెళ్లాడు. ఇప్పుడు ఈశాన్య భారతంలో ఇంకా బీజేపీకి గొప్ప ఏమంటారు, ఒక స్ట్రాంగ్ లీడర్ అంటే ఇంకా ఆయనే. ఆయనేమో బ్రహ్మపుత్రలో శత్రువుల నౌకలు ముంచాడు. ఈ రాజకీయ సమరంలో ఈయన అందరినీ, ఇంకా శత్రువులను, దేశద్రోహులను ముంచుకుంటూ పోతున్నాడు అనమాట. ఆరోగ్యం క్షీణించిన, అనారోగ్యం ఉన్నా సరే యుద్ధం చేశాడు ఆయన. చెప్పిన కదా, విజయం వీరమరణం ఒకేసారి వచ్చిన ఆయనకి. అందరినీ, మొఘల్ సైన్యాన్ని తరిమి చివరి వ్యక్తి వరకు కూడా అసోం నుంచి తరిమేశాడు ఆయన. బ్రహ్మపుత్ర దాటి అడుగు పెట్టనీయలేదు. ఈయన కూడా అంతే. కరోనా సమయంలో మనం ముఖ్యమంత్రులు చెప్పుకుంటాం, కరోనా ఎంత క్లిష్టమైన పరిస్థితి, ఎలాంటి ఒక పానిక్ ఇది కదా. ఆ టైంలో అసోం సీఎం అసలు ఆయన పనితీరు, ముఖ్యంగా ఆయన స్పందన చెప్పుకుంటారు. 24/7 ఆయన పనిచేస్తాడు. ఇప్పటికి కూడా రోజుకు 18 నుంచి 20 గంటలు పనిచేస్తాడు. చెప్తాడు ఆయన, అసోం కోసమే ఇంకా నా జీవితం అంకితం అని చెప్తూ వస్తున్నాడు. అయితే లాచిత్ బర్ఫుఖాన్కి సంబంధించి ఒక మాట అన్నమాట ఇప్పటికీ అస్సామీలో దాన్ని నినాదం లాగా, అంటే ఒక ప్రేరణగా తీసుకుంటారు. డెక్షత్ కోయి మొమాయ్ డాంగో నోహో అని. అది అస్సామీ మనం గా పలకలేం కదా ఎగ్జాక్ట్ గా. అస్సామీలో ఉంటుంది అది, అస్సాం భాషలో ఉంటుంది అది. అంటే నా మామ కన్నా నాకు దేశమే గొప్ప, నా రాజ్యమే గొప్ప అన్నాడు ఆయన. హిమంత కూడా పదే పదే చెప్తాడు, అసోం ముందు అసలు నాకు రాజకీయం కాదు, నా జీవితం అంతా అసోమే అని. ఈయన కూడా అదే మాట అనమాట. అంటే ఆయనేమో రాజ్యం కోసము మామను నరికి చంపాడు, ఈయనేమో మియాల అంతం చూస్తున్నాడు, మియాలను ధర్మేస్తున్నాడు అసోం కోసం. తన రాష్ట్రం కోసము మియాలను తరిమి కొడుతున్నాడు. చూస్తున్నాం కదా, ఏమంటారు,
కట్టుబట్టలతో పారిపోతున్నారు, అసలు పలాయనం చిత్తగిస్తున్నారు అసోం సరిహద్దు నుంచి ఒక్కొక్కరు. చెప్తున్నాడు ఆయన, నాకు అసోం ముఖ్యం అంతే, నా జీవితం అంతా ఇంకా అసోంకే అంకితము. అంటే మియాలంటే స్థానిక ముస్లిమ్స్ అయితే గోర్ఖా ముస్లిమ్స్ ఉంటారు, అసామియా ముస్లిమ్స్ అంటారు స్థానిక ముస్లింలు. మియాలంటే బయట నుంచి అక్రమంగా వచ్చిన వాళ్ళు అనమాట, అక్రమ చొరబాటుదారులు, ముఖ్యంగా బంగ్లాదేశీ ముస్లింలను మియాల్ అంటారు. అట్లా ఆయన లాచిత్ బర్ఫుఖాన్ తన మామ తల నరికితే ఈయన మియాలను తరిమి తరిమి కొడుతున్నాడు అనమాట హిమంత బిశ్వ శర్మ. అసలు లాచిత్ బర్ఫుఖాన్ చేసిన యుద్ధం, సరైన్ ఘాట్ యుద్ధము, మనం పానిపట్టు యుద్ధం ఆ స్థాయిలో మొఘలుల టైంలోనే కదా, మొఘల్ సేనలను ఇది చేయడానికే కదా. నిజంగా అతను ప్రదర్శించిన అద్భుతమైన సాహసము, అన్నిటికీ మించి మామ కంటే నాకు రాజ్యమే గొప్ప అనే ఇది నిజంగా గొప్ప విషయము. అందుకే ఒక యోధుడిని ఇప్పటికీ కూడా మనకి అసోంలో గౌహతిలో ఆయన విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడంటే అక్కడ ఉంటాయి అనమాట. అట్లా గౌరవించుకుంటున్నారు అస్సామీస్. అంటే గర్వంగా ఫీల్ అవుతారు అస్సామీలు. లాచిత్ బర్ఫుఖాన్ మావాడు, మొఘలుల దండయాత్ర నుంచి అసలు మొఘలులను అడుగు పెట్టకుండా అడ్డుకున్న యోధుడు, అందుకోసం ఆయన ప్రాణత్యాగం కూడా చేశాడు ఈ నేల కోసం అని చాలా గౌరవంగా ఆరాధిస్తారు ఆయనని నిజానికి. మరి మన అందరికీ, కేవలం అస్సామీలకే కాదు భారతీయులందరికీ కూడా ఆరాధనీయుడు ఆయన. అయితే నేను ఈ ఇయర్ గమనించా, అంతకు ముందు వరకు నాకంత, నా 3 ఏళ్ల క్రితం నేను విన్నాను పేరు కొంచెం ఏంటి అని, అక్కడికి వెళ్ళాను కాబట్టి, లోకల్గా అక్కడికి గౌహతి వెళ్ళాను కాబట్టి నాకు ఆ విషయం తెలిసింది. అయితే నాకు ఆశ్చర్యం వేసింది, 3 రోజుల క్రితం ఆయన జయంతి సందర్భంగా సోషల్ మీడియాలో లాచిత్ బర్ఫుఖాన్ మన తెలుగు వాళ్ళు కూడా, ఏపీ తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా స్మరించుకున్నారనమాట. నాకు భలే ఆశ్చర్యం వేసింది. అందుకే లాచిత్ బర్ఫుఖాన్ గురించి ఇంకొంచెం వీడియోలో చేస్తే బాగుండు అనిపించింది అనమాట. మీరేమంటారు ఈ వీడియో మీద? మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు.